నమస్కారం సిసి న్యూస్ కు స్వాగతం. నా పేరు రహీం. ముందు హెడ్లైన్స్. ఈ ఊరి వారిపాలెంలో ఘనంగా జరిగిన శ్రీ అభయ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట. ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు. అక్షయ తృతీయ సందర్భంగా నరసింహస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు. మధుర ఫలాల అలంకరణతో దర్శనమిచ్చిన నరసింహస్వామి. సాధారణంగా జరిగిన మున్సిపల్ సమావేశం. ఎజెండాలో పొందుపరిచిన 37 అంశాలపై జరిగిన చర్చ. గౌడ కార్పొరేషన్ డైరెక్టర్గా కందుల రమణ ప్రమాణ స్వీకారం. అభినందించిన స్థానిక టీడీపీ నాయకులు. సుభానీనగర్లో ప్రారంభమైన ఉచిత కుట్టు మిషన్ శిక్షణ శిబిరం. ముఖ్య అతిథిగా హాజరైన శాసనసభ్యులు ప్రత్తిపాటి. శక్తియుక్తులే మహిళలకు మేలైన ఆభరణాలని, బంగారంపై ఎంతో మక్కువ చూపే స్త్రీలు తమలో దాగి ఉన్న పసిడిని మించిన ప్రతిభా పాఠవాళ్లకు పదును పెట్టి నేర్చుకున్న విద్యలో రాణించి అనుకున్న లక్ష్యాలను సాధించాలని మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు సూచించారు. కుటుంబాలను చక్కదిద్దడంలో నిష్ణాతులైన మహిళలు తమకు నచ్చిన వృత్తుల్లో కూడా అంతకంటే మిన్నగా అందరూ మెచ్చేలా ఎదగాలని ప్రత్తిపాటి తెలిపారు. పట్టణంలోని సుభానీనగర్లోని ముస్లిం కమ్యూనిటీ హాల్ నందు రాష్ట్ర బీసీ ఈడబ్ల్యూఎస్ కార్పొరేషన్లు సంయుక్తంగా మహిళల కోసం నిర్వహిస్తున్న కుట్టు మిషన్ ఉచిత శిక్షణా కార్యక్రమాన్ని మాజీ మంత్రి బుధవారం ప్రారంభించారు. శిక్షణకు వచ్చిన మహిళలతో మాట్లాడిన ఆయన త్వరలోనే కూటమి ప్రభుత్వం డ్వాక్రా మహిళల రుణాల లక్ష్యాన్ని పెంచుతుందని, స్వయం ఉపాధి రంగాల్లో రాణించాలనుకునే మహిళలకు విరివిగా రుణాలు అందించాలనే ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు. ఉపాధి మార్గాలే కాకుండా వ్యక్తిగత అవసరాలైన ఇళ్ల నిర్మాణానికి కూడా రుణం అందించే దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తుందన్నారు. తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించిన వారికి వడ్డీలపై రాయితీలు కూడా ఇవ్వడంతో పాటు మరలా కోరినంత రుణం అందించే ఏర్పాట్లు చేస్తుందని ప్రత్తిపాటి పేర్కొన్నారు. అటువంటి అవకాశాలను మహిళలు సద్వినియోగం చేసుకుని తమ కుటుంబాలను తీర్చిదిద్దుకోవాలని ప్రత్తిపాటి సూచించారు. కార్యక్రమంలో నాయకులు నెల్లూరి సదాశివరావు, టీడీపీ కరీముల్లా, పఠాన్ సమద్ ఖాన్, జివాజీ మదన్ మోహన్, మద్దుమాల రవి, కందుల రమణ, శిక్షకురాలు అనితాబాయి, మహిళా నాయకులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చిలకలూరిపేట రూరల్ మండలం ఈ ఊరివారిపాలెం గ్రామంలో శ్రీ అభయ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి శిలా విగ్రహ ప్రతిష్ట మహోత్సవం బుధవారం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం దేవస్థానం నందు జరుగుతున్న శ్రీ సీతారామస్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నెల్లూరి సదాశివరావు, షేక్ కరీముల్లా, జివాజీ మదన్, కందుల రమణ, మద్దుమాల రవి, గట్టినేని రమేష్, వెంకటేశ్వర్లు, ధూళిపాళ్ల పద్మ, గొట్టిపాటి బాబు, కేతినేని శ్రీహరి, నాగభైరు ఆంజనేయులు, కేతినేని శ్రీహరి, రావూరి బ్రహ్మానందం, నాగభైరు సాంబశివరావు, ధూళిపాళ్ల శ్రీనివాసరావు, నాగభైరు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. చిలకలూరిపేట మండలం ఈ ఊరివారిపాలెం గ్రామంలో శ్రీ అభయ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి వారి శిలా విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ పాల్గొన్నారు. ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు ఆయన పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ ప్రతిష్ట మహోత్సవంలో వారికి పలువురు గ్రామ పెద్దలు ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో వారి వెంట జాలది సుబ్బారావు, గడిపూడి దశరథ రామయ్య, తీయగూర నరేంద్రరెడ్డి, కేతినేని శ్రీహరి తదితరులు ఉన్నారు. రమేష్ గారు గుంటూరు 120 రూపాయలు. అలా కొంచెం ఆ మేళ సౌండ్ కొంచెం లైట్ గా పెట్టాలన్నా, స్మూత్ గా. రమేష్ గారు గుంటూరు 120 రూపాయలు. అనంతవరం 110 రూపాయలు.
శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఆదేశాల మేరకు మదర్ తెరెసా కాలనీలో కౌన్సిలర్ జంగా సుజాత, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, క్లస్టర్ ఇన్ఛార్జ్ జంగా వినాయకరావు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ప్రత్తిపాటి మాటే ఆయుధంగా తీసుకొని వార్డుల్లో ఎవరికి సమస్య లేకుండా చేయాలనే పదాన్ని ముందుకు నడిపిస్తూ 38వ వార్డులో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. పట్టణంలో అన్ని వార్డుల కన్నా తమ వార్డులో ప్రజల సమస్యలే తమ సమస్యగా భావించి పనిచేసే నాయకుడు జంగా వినాయకరావు అంటూ వార్డు ప్రజలు ఆనందంతో హర్షం వ్యక్తం చేస్తూ మాట్లాడారు. కృష్ణా జిల్లా కంకిపాడులోని అయానా కన్వెన్షన్లో జరుగుతున్న మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు కుమారుని వివాహ వేడుకల్లో మాజీ మంత్రి, స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు హాజరయ్యారు. నూతన వధువరులు నిహార్, శ్రీసాయి నర్మదను ఆశీర్వదించారు. వారికి వివాహ శుభాకాంక్షలు తెలిపారు. విజయవాడలోని బీసీ కార్పొరేషన్ కార్యాలయంలో బుధవారం స్థానిక టీడీపీ నాయకులు కందుల రమణ గౌడ కార్పొరేషన్ డైరెక్టర్గా ప్రమాణ స్వీకారం చేశారు. మాజీ మంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఆశీస్సులతో రాష్ట్ర గౌడ్ కార్పొరేషన్ డైరెక్టర్గా కందుల రమణ ఎన్నికైన సంగతి తెలిసిందే. అనంతరం రమణను పార్టీ నాయకులు, వారి మిత్ర మండలి సభ్యులు మరియు వివిధ సంఘాల వారు సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. పట్టణంలో అక్షయ తృతీయ పర్వదినం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా బుధవారం కొమరవల్లిపాడులో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధాన అర్చకులు భావనారాయణ ఆధ్వర్యంలో స్వామివారికి చందనోత్సవ కార్యక్రమం జరిగింది. అలాగే వివిధ రకాల పండ్లతో విశేషంగా అలంకారం చేశారు. ఈ పూజా కార్యక్రమాల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. పట్టణంలోని నరసరావుపేట రోడ్ నందు తీగుర యశ్వంత్ రెడ్డి ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఛాయమాచ కేఫ్ను మాజీ మంత్రి, నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు నెల్లూరు సదాశివరావు, పఠాన్ సమద్, జివాజీ మదన్, మద్దుమాల రవి, కందుల రమణ, గట్టినేని రమేష్, తూపాటి శ్రీహరి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఎడ్లపాడు మండలం కారుచోల గ్రామ నాయకులు ఏమని భీష్మారెడ్డి కుమార్తె వివాహం పెదనందిపాడు మండలం రావిపాడు గ్రామంలో కంకణాల కొండయ్య, నాగరత్నమ్మ కళ్యాణ మండపంలో జరిగింది. ఈ వివాహ వేడుకకు ఎమ్మెల్సీ మరి రాజశేఖర్ హాజరయ్యారు. నూతన వధూవరులు మేఘన్ రెడ్డి, సాయి సందీప్ రెడ్డిలను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకల్లో వారి వెంట జాలాది సుబ్బారావు, గడిపూడి దశరథరామయ్య తదితరులున్నారు. చిలకలూరిపేట మండలం మానుకొండవారిపాలెం గ్రామానికి చెందిన బైకా సాంబిరెడ్డి కుమారుడు, కుమార్తెల నూతన వస్త్ర బహుకరణ వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు హాజరయ్యారు. చిన్నారులను ఆశీర్వదించారు. ఈ వేడుకల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు షేక్ కరీముల్లా, నెల్లూరు సదాశివరావు, జివాజీ మదన్, పఠన్ సమద్ ఖాన్, మద్దుమాల రవి, కందుల రమణ, గట్టినేని రమేష్, వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మే 1 నుంచి రాష్ట్రంలోని 4 గ్రామీణ బ్యాంకుల విలీనం జరగనుంది. ఇక నుండి గ్రామీణ బ్యాంకులన్నీ ఒకే వేదికపైకి రానున్నాయి. వివరాల్లోనికి వెళ్తే ఏపీజీబీ, ఏపీజీవీబీ, సిజీజీబీ, ఎస్జీబీ అనే బ్యాంకులు కలిసి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకుగా మారుతాయి. ఈ విలీనం కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో అధికారికంగా అమలు కానుంది. విలీనానికి సంబంధించి ఖాతాదారులకు ప్రస్తుతానికి ఎటువంటి ఆందోళన అవసరం లేదు. అకౌంట్ నంబర్లు, ఐఎఫ్ఎస్సి కోడ్, బ్రాంచీల చిరునామా వంటి అన్నీ యథావిధిగా కొనసాగుతాయి. పాత చెక్బుక్, పాస్బుక్, ఏటీఎం కార్డులు చెల్లుబాటు అవుతాయి. కొత్తవి అవసరం లేవు. ఖాతాదారులకు మరిన్ని వివరాల కోసం సమీప బ్యాంకు శాఖను సంప్రదించవచ్చు. ఈ విలీనం ద్వారా బ్యాంకు సేవలు మరింత సమర్థవంతంగా అందించేందుకు అవకాశం ఉంది. పురపాలక సంఘ కార్యాలయంలో బుధవారం చైర్మన్ షేక్ రఫానీ అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం జరిగింది. ముందుగా ఉగ్రదాడిలో మరణించిన వారి కోసం 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ సమావేశంలో కౌన్సిల్ ఎజెండాగా 37 అంశాలను పొందుపరిచారు. వైస్ చైర్మన్లు, అధికార ప్రతిపక్ష కౌన్సిలర్లు, కోఆప్షన్ మెంబర్లు, కమిషనర్ శ్రీహరిబాబు, డిఈ రహీం, ఆర్ఓ సుబ్బారావు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పలు అంశాలు చర్చించారు. సార్ కృష్ణమహాల్ నుంచి ఏం చేయదు సార్. అక్కడ ఓల్డ్ పేరును వాళ్ళు ఏం చేస్తున్నారంటే దానికి సంబంధించిన సేలలో బోల్లో మొత్తం మీకు రోడ్ల మీద వేస్తే ఆ కార్లు, వెహికల్స్ మొత్తం పక్కలు పడతా ఉంటాయి. మరి గౌరవ ఎమ్మెల్యే గారు మరి టౌన్ ప్లానింగ్ వాళ్ళు కూడా చూడడం జరిగింది. ఓల్డ్ పేరు మొదలుపెట్టారు. దాని మీద మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదని. అదేవిధంగా ఎన్ఆర్టీ సెంటర్
మరి పోయిన మీటింగ్లో కొన్ని సర్వే నెంబర్లతో సహా మీకు ఇచ్చాం. నెక్స్ట్ మీటింగ్లో మీరు సమాధానం చెబుతామన్నారు. మరి పదే పదే మేము మనకి ఒక 20 ఆటోలు ఇవ్వడం జరిగింది ఇంటింటికి చెత్త సేకరించడానికి. ఆటోలు ఇచ్చిన తర్వాత వాటికి సర్వీస్ ఛార్జెస్ అనేసి, యూజర్ ఛార్జెస్ అనేసి ఇక్కడ 40 రూపాయలు అనుకుంటాను, 60 రూపాయల, ఓకే, మా ఊళ్ళో 40 రూపాయలు ఇచ్చారు. సో ఇక్కడ 60 రూపాయలు వసూలు చేస్తుండేవాళ్ళు. సో గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత ఆ యూజర్ ఛార్జెస్ని తొలగించింది. అదేవిధంగా ఎవరైతే ఆ ఆటోలు సప్లై చేశారో ఆ కాంట్రాక్టర్ కూడా ఆటోల్ని సరిగా నడపకుండా, అది కాంట్రాక్టర్, అది ఆటోకి మనకు సంబంధం ఉండదు, మన యూజర్ ఛార్జెస్ మాత్రం వాళ్ళు పే చేయాలి. ఆ కాంట్రాక్టరు ఆయన కొనుక్కొని ఆయన సప్లై చేశాడు. అంటే ఒక ఆటోకి 62,000 రూపాయలు నెలకి ఇవ్వాలి మనము. సో ఆయన ఆటోలు సరిగా సప్లై చేయకపోవడము, మన ప్రజల దగ్గర నుంచి మేము ఆటోలో ఇబ్బంది కలిగితే మీరు ప్రజాప్రతినిధులు, మీరు డైరెక్ట్గా కమిషనర్ గారిని కలవచ్చు, డిఈ గారిని కలవచ్చు, చైర్మన్ కలవచ్చు, ఇంకోటి కలవచ్చు. అక్కడ వాళ్ళు మాట వినకపోతే ఇక్కడ మాట్లాడు. ఒకసారి ఆలోచన చేయండి, కార్యాచరణ పొందండి. ఎందుకంటారంటే డిఈ గారు చూపిస్తున్నారు ఏది పట్టణంలోని కొమరవల్లిపాడులో ఉన్న భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవస్థాన ప్రాంగణంలో బుధవారం సంఘ సంస్కర్త బసవేశ్వరుని 882వ జయంతి కార్యక్రమం జరిగింది. భక్తులు విశేషంగా పాల్గొని బసవేశ్వరునికి పూజలు చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మూఢ విశ్వాసాల తొలగించి సమాజ నిర్మాణం కోసం పాటుపడిన తొలితరం సంఘ సంస్కర్త బసవేశ్వరుడని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గంతరామలింగ విశ్వనాథన్ దంపతులతో పాటు పలువురు భక్తులు పాల్గొన్నారు. కుల మత వర్ణ వర్గ అసమానతను రూపుమాపేందుకు సమరభేరి మోగించిన గొప్ప సంఘ సంస్కర్త బసవేశ్వరుడు. శ్రమే దైవమని, మానవత్వమే మహోన్నతమని సిద్ధీకరించిన దైవ స్వరూపుడు ఈ స్వామి. వీరశైవ సాంప్రదాయాన్ని మహోజ్వలంగా ప్రజల్లోకి తీసుకెళ్లిన మహాభక్తుడు శ్రీ జగద్గురు బసవేశ్వర స్వామి గారు. స్థానిక ఏపీఎస్ఆర్టీసీలో డ్రైవర్గా పనిచేస్తూ బొందిలి సత్యనారాయణ సింగ్ బుధవారం పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా ఆయనకు బస్టాండ్ ఆవరణలో అభినందన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా డిఎం రాంబాబు మాట్లాడుతూ సింగ్ వ్యక్తిత్వాన్ని పలువురు వివరించారు. సభకు ఎంప్లాయీస్ యూనియన్ సెక్రటరీ అద్దంకి వరప్రసాద్ అధ్యక్షత వహించగా సింగ్ సహచరులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో బుధవారం ఘనంగా బసవేశ్వరుడి జయంతి వేడుకలు జరిగాయి. 12వ శతాబ్దంలోనే సామాజిక న్యాయానికి, విప్లవానికి బీజం వేసిన మహనీయుడు, వీరశైవ లింగాయత్ సంప్రదాయ స్థాపకుడు, సమానత్వం, కరుణల బోధకుడు బసవేశ్వరుడని పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. పట్టణంలోని రైతు బజార్ ఎదురుగా గల జీవీ కాంప్లెక్స్ నందు ఉదయ వెంకట్రావు, గుర్రం శ్రీనివాసరావు గార్ల ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన జీవీ గ్రాండ్ లాడ్జింగ్ అండ్ బోర్డింగ్ను బుధవారం మాజీ మంత్రి, స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు షేక్ కరీముల్లా, నెల్లూరు సదాశివరావు, పఠాన్ సమద్ ఖాన్, జివాజీ మదన్, మద్దుమాల రవి, కందుల రమణ, గట్టినేని రమేష్ తదితరులు పాల్గొన్నారు. మండల కేంద్రమైన నాదెండ్లలోని ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో బుధవారం అంగన్వాడీ సహాయకులకు ప్రాజెక్టు స్థాయి ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కిశోర బాలికల వికాసం ప్రత్యేక వేసవి కార్యక్రమ నిర్వహణపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు అధికారిని సిడిపిఓ శాంతకుమారి, అసిస్టెంట్ సిడిపిఓ నిర్మలా రాణితో పాటు పలువురు సూపర్వైజర్లు, అంగన్వాడీ సహాయకులు పాల్గొన్నారు. ఎడ్లపాడు మండలం మర్రిపాలెం గ్రామానికి చెందిన గూడూరి ఆదిత్య కుమార్తె కనిపించడం లేదు. 16వ తేదీ ఉదయం నిద్రలేచి చూడగా ఆదిత్య పెద్ద కుమార్తె స్రవంతి ఇంట్లో కనిపించలేదు. దీంతో బంధువులు స్రవంతి స్నేహితులకు కలిసి ఆచూకీ కోసం గాలించారు. తన 18 ఏళ్ల కుమార్తె ఆచూకీ ఎక్కడా లభించకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. దీంతో సోమవారం రాత్రి యువతి తండ్రి ఆదిత్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ టి శివరామకృష్ణ తెలిపారు.
CC న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.